నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అరే ఏంద్రా బై కర్ణాటక అరే ఉకోక అక్కడ అంతే ఏంది ఇట్లా మాట్లాడుతుంది అనుకుంటారా ఎస్ కర్ణాటకలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి ముస్లిం అరాచకాల పైశాచికత్వం శృతి మించిపోతోంది మతోన్మాదులుగా మారి హిందువులే టార్గెట్గా దాడులకు దిగుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజుకో ఉదాంతం అక్కడ వెలుగు చూస్తూనే ఉంది హనుమాన్ చాలీసా పెట్టాడని జై శ్రీరామ్ అన్నాడని అల్లాహు అక్బర్ అనాలని ఇలా రకరకాల కారణాలతో దాడులకు దిగుతున్నారు నిన్నటికి నిన్న కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమఠ కుమార్తె నేహాను ప్రేమ పేరుతో ఫయాజ్ అనే యువకుడు అత్యంత దారుణంగా హత్య చేశాడు హుబ్బిల్లి కాలేజ్ క్యాంపస్లో జరిగిన మర్డర్ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి ఇటు ఈ ఘటనపై శుక్రవారం కర్ణాటక అట్టుడికిపోయింది ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకు సీఎం సిద్ధరామయ్య స్పందించలేదు అండ్ కాంగ్రెస్కి మద్దతుగా ఉండే ఎన్ఎస్యుఐ స్పందించలేదు ఎస్ఎఫ్ఐ స్పందించలేదు మరి ఆ ఆడపిల్ల చావు వీళ్ళ కంటికి చావులాగా కనిపించలేదా అంత దారుణంగా హత్య చేయబడితే వీళ్ళకు మాట్లాడాలి అనిపించలేదా లేకపోతే అక్కడ ఒక హిందూ అమ్మాయి కాబట్టి మాట్లాడాల్సిన పని లేదు అనుకున్నారా అక్కడ కర్ణాటక ఎన్ఎస్యుఐ ఎస్ఎఫ్ఐ దీనికి సంబంధించి సమాధానం చెప్పాలి అండ్ సీఎం సిద్ధరామయ్య మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కుమార్తె కదా అసలు ఆడపిల్ల చనిపోతేనే స్పందించాలి స్పందించలేకపోతే అలాంటి నాయకుడు ఉంటే ఎంత ఊడితే ఎంత లీడర్ సినిమాలో రానా చెప్పిన డైలాగు అలాంటిది కనీసం మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కూతురే కదా అయినా కూడా మీరు స్పందించలేదు అంటే అక్కడ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎంత దిగజారిపోతుందో అర్థమవుతుంది అంతేకాదు ఈయన అసలు ఈ హత్యకు సంబంధించి రాజకీయం చేసేలాగా ఎట్లా మాట్లాడండి తెలుసా హుబ్బిల్లి కాలేజ్ క్యాంపస్లో వ్యక్తిగత కారణాల వల్లే విద్యార్థిని హత్య జరిగిందని చెప్పుకొచ్చారు ఏం వ్యక్తిగత కారణాలు ప్రేమిస్తే ప్రేమించలేదనా లవ్ జిహాద్కి బలి కాలేదనా లేకపోతే ఎక్కడో సిరియాలో అమ్ముడు పోవడానికి ఈమె వాడికి సహకరించలేదనా కేరళ స్టోరీస్ చూడలే మేము మాకు తెలియదా ఏం జరిగింది వ్యక్తిగత కారణాలు ఇంతకు మించి ఏమున్నాయి వ్యక్తిగత కారణాలైనా సరే ఒక విద్యార్థిని హత్య చేయడం అనేది ఏమంటారు గొప్ప విషయమా రాష్ట్రంలోని శాంతి భద్రతలకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు ఎందుకు లేదు వ్యక్తిగత కారణాలు ఉంటే క్యాంపస్లో ఒకరినొకరు హత్య చేసుకుంటే అది శాంతి భద్రతకు విఘాతం కాదా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి ఇంత ఘోరంగా మాట్లాడతాడా పైగా బీజేపీ నేతలు కావాలని ఆరోపణలు చేస్తున్నారు అన్నారు ఒక ఆడపిల్ల చావు ఈడేమో ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ పేపర్ లీకింగ్ వీడితో ఒక అమ్మాయి చచ్చిపోతే ప్రేమ ఎఫైర్ పెట్టుకొని చచ్చిపోయిందని మా కేటీఆర్ అంటాడు నువ్వేమో ఒక ఆడపిల్ల చనిపోతే ఏదో వ్యక్తిగత గొడవల వల్ల చచ్చిపోయింది కావాలని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని చెప్తారు అసలు మీకు నిజంగా ఆడపిల్లల విలువ తెలుసా ఇలాంటివి చూస్తే చెప్పొచ్చు కాంగ్రెస్ పాలనలో కర్ణాటక రాష్ట్రంలో అంతా బాగుందంటూ తమకు తాము కితాబించుకుంటున్న నేతలు కర్ణాటక రాష్ట్రాన్ని ఎలాంటి పరిస్థితుల్లో పెట్టారు అని విద్యార్థిని హత్యలో చట్టం తన పని తాను చేసుకుంటుందని చెప్పి చేతులు దులుపుకున్నారు అంతే ఇలాంటివి జరిగినప్పుడు చట్టం తన పని తాను చేస్తుంది కానీ జై పాకిస్తాన్ అని రాజ్యసభ సభ్యుడు ఎన్నిక సందర్భంగా పలికితే దానికి మాత్రం టెస్టులు చేసి ఆయన జై పాకిస్తాన్ అని అన్నాడా జై లీడర్ అన్నాడా దానికి సంబంధించిన దర్యాప్తు చేస్తే తప్ప అరెస్ట్ చేయం జై పాకిస్తాన్ అనే వీడియో మీడియాలో టెలికాస్ట్ అయిన తర్వాత కూడా దానికి ఫోరెన్సిక్ టెస్టులు చేసిన తర్వాత ఆ వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నారు ఇక్కడ ఒక ఆడపిల్లను చంపిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే చట్టం తన పని తాను చేసుకుంటుందని చెప్పి చేతులు దులుపుకుంటారు ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా ఇక ఇదే జరిగింది అంటే ఇంకో విషయం చెప్తా చూడండి ఈ మధ్యకాలంలో తాజాగా బెంగళూరులో ఉమేష్ అనే యువకుడు ముస్లిం యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు గుంపుగా వచ్చి దుండగులు ఇష్టానుసారంగా కొట్టారు అందుకు ఉమేష్ చేసిన తప్పేంటి అని ఆలోచిస్తున్నారా ముస్లిం మహిళకు లిఫ్ట్ ఇవ్వడమే ఇరాజన్నా హట్టికి చెందిన ఉమేష్ కోహినీరు వస్త్ర దుకాణంలో పనిచేస్తూ ఉంటాడు పని మిగించుకున్న తర్వాత సహ ఉద్యోగిని అయిన ముస్లిం మహిళ పర్వీన్ తన ఇంటి దగ్గర దిగబెట్టేందుకు బైక్ పై వెళ్తున్నారు అదే సమయంలో చిత్రదుర్గ ప్రాంతంలో ముస్లిం వర్గానికి చెందిన 5 యువకులు అడ్డుకున్నారు ఉమేష్ పై దౌర్జన్యానికి దిగారు అతనిపై దాడి చేశారు ఈ దాడిలో ఉమేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి శరీరంలో కూడా చాలా చోట్ల దెబ్బలు తగిలాయి అంత దెబ్బలతో కూడా ఉమేష్ చిత్రదుర్గ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు పోలీసులు ఉమేష్ని ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు పోలీసు సూపరింటెండెంట్ ధర్మేందర్ కుమార్ డిప్యూటీ సూపరింటెండెంట్ దినకర్ చికిత్స పొందుతున్న ఉమేష్ని పరామర్శించారు ఇక ఇటు విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు ఆసుపత్రి బయట నిరసన చేపట్టారు నిందితులను అరెస్ట్ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఇటు ఉమేష్ వెంట వచ్చిన పర్వీన్ మాత్రం పోలీసు విచారణలో మాట మార్చింది ఉమేష్ తనను వేధించారని తన సోదరుడి స్నేహితులు జోక్యం చేసుకోవడం వల్లే తాను బయటపడినట్లు వెల్లడించింది దీంతో ఈ ఘటన వెనుక వాస్తవాలు ఏంటనే దానిపై పోలీసులు లోతైన విచారణను చేపట్టారు మొత్తానికి పర్వీన్ ప్లేట్ ఫిరాయించింది దీనికి సంబంధించి పూర్తి విచారణ చేసి నిజంగా ఉమేష్దే తప్పుందా
ఉమేష్ నిజంగా అమ్మాయిని ఏడిపిస్తుంటేనే వీళ్ళు కొట్టుంటే ఉమేష్ అంత ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టేవాడా? దీనికి సంబంధించిన వాస్తవాలు ఏంటి అనేది బయటికి తేవాలి. తేవడంతో పాటు బాబు హిందూ సోదరులరారా మీకోసమే చెప్తాన్నా. అరే అమ్మాయి వెళ్ళిపోతుంది పాపం, లిఫ్ట్ ఇస్తే ఏం పోయింది, మన కాలేజీ అమ్మాయే కదా, ఇంటి దగ్గర దిగబెడితే ఏమైంది, అరే ఇదే రూట్లో వెళ్తున్నాం కదా దించేస్తే ఏమైంది అనుకునే ముందు తస్మత్ జాగ్రత్త. ఇలా ప్లేట్ ఫిరాయించిందనుకో మీ ప్రాణాలు పోయినా కూడా మీ కుటుంబానికి అండగా ఉండడానికి ఎవ్వరూ ఉండరు. ఏదో సామెత ఉంది కదా, అరటాకు పోయి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి అరటాకు మీద పడ్డా అరటాకుకే నష్టమని. ఇప్పుడున్న పరిస్థితిలో ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులతో మనం స్నేహం చేసినా, వాళ్ళు వచ్చి మనతో స్నేహం చేసినా నష్టపోయేది ఎవరంటే మనమే. ఈ విషయాన్ని గ్రహించుకోగలిగితే మీ కుటుంబంతో మీరు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ సుడో సెక్యులర్ ముసుగులో రాజకీయ నాయకుల ఓటు బ్యాంక్ ఉన్నంత కాలం ఇలాంటివి తప్పవు. మరి తప్పనప్పుడు మనకు మనమే రక్షించుకోవాలి తప్ప ఎవరు మనల్ని రక్షిస్తారని ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి జాగ్రత్త తీసుకుంటారు అని ఆశిస్తున్నా. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మన ఛానల్కి చాలా 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 అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. దాంతోపాటు ఎందుకంటే చాలామంది అది అర్థం కావట్లేదు అని చెప్తున్నారు, స్క్రీన్ మీద వాళ్ళ కోసమే ఫోన్పే గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీరు చేసే ప్రతి చిన్న సాయం కూడా మనం ఒక పర్మనెంట్ ఆఫీస్ సెటప్ని తయారు చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఛానల్లో కొంత ఎక్విప్మెంట్ తీసుకోవాలి, కొంత స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవాలి. ఇలాంటి టైంలో ఇంకా మంచి మంచి వార్తలు మీకు అందించవచ్చు. కానీ మనకున్న సోర్సెస్తో ఇంతకు మించి అందించలేకపోతున్నాము మేము 100% ఎఫర్ట్ పెట్టినా కూడా. కాబట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, ఇంకా ప్రజల సమస్యల్ని లైవ్ నుంచి అక్కడ నుంచే పరిస్థితుల్ని టెలికాస్ట్ చేయాలి. ఖచ్చితంగా కూడా ప్రజా సమస్యలు ప్రభుత్వానికి చేరవేసే ఒక వారధిలా పనిచేయాలి అనేది మా ఛానల్ యొక్క ఉద్దేశం. అర్థం చేసుకొని ఆదరిస్తూ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాం. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.